అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు. ఇలా చేస్తే ఈ రోజు మీరు ఒక షాకింగ్ వార్త అయితే అందుకుంటారు. ఏది జరిగినా మీ మంచికి అని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈరోజు మరి అదృష్టం అనేది కలిసి వచ్చే విధంగా ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఏదైనా సరే వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇవి ఒప్పందాన్ని నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు భారీ నష్టాలను కూడా చవి చూడాల్సి రావచ్చు. ఈరోజు ఏ పని చేసినా కూడా మనసులో మంచి ఆలోచనలతోటి చేయాల్సి ఉంటుంది. రాశివారి సానుకూల ఫలితాలు అప్పుడు మాత్రమే కలుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలు వస్తాయి. విద్యారంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి. చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. దీంతో భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రయోజనం అయితే చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతోటి సరదాగా గడుపుతారు. ఈరోజు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టండి, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈరోజు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి, దానివల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితోటి సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మనసులో మంచి ఆలోచనలతోటి ముందుకు నడవాలి మరియు సానుకూల ఫలితాలు అప్పుడు మాత్రమే కలుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈరోజు చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి. విద్యారంగంలో మీకు ఎదురే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు కొన్ని వస్తాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను మీరు పొందగలుగుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన అనేది ఉంటుంది. ఈరోజు రాశివారి జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు సన్నిహితంగా ఉండే వారి సలహా తీసుకోవాలి. ఈరోజు స్నేహితుని దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకునే అవకాశాలు కూడా మరి ఈరోజు ఈ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆర్థిక విషయాల్లో ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు మెరుగైన ఫలితాలు అప్పుడు మాత్రమే వారికి సంభవం అవుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. పెట్టుబడి ఎంపికలపై నిపుణుల సలహా లేకుండా పెట్టుబడి పెట్టకుండా ఉండండి. కెరీర్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా నిపుణులు విజయవంతమవుతాయి. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. డబ్బు ఒప్పందాలకు దూరంగా ఉండండి. సంబంధాలలో అంతరం అనేది పెరుగుతుంది. మీ భాగస్వామితోటి అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. కొత్త ప్రాజెక్టులు బాధ్యత వహించడానికి మీరు భయపడకండి. చాలా కాలంగా రావాల్సిన ధనం తిరిగి వస్తుంది. డబ్బుకు సంబంధించిన వివాదాల నుండి మీరు ఉపశమనం పొందుతారు. సన్నిహితులకు ఆర్థికంగా సాయం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అయితే మరి అందుతాయి. ఈరోజు రాశివారి వృత్తి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పనిపై దృష్టి పెట్టాలి. ఆలోచించకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. మీ పనుల ఆటంకాలు ఏర్పడవచ్చు. ఓపిక పట్టండి మరియు కష్టపడి పనిచేయండి. మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. మరి ఉద్యోగ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. పనిలో ఎక్కువ ఒత్తిడికి గురి కాకండి. ఈరోజు రాశివారి వ్యాపారంలో వృత్తికి కొత్తగా అవకాశాలు కూడా వస్తాయి. కొత్త పెట్టుబడి ఎంపికలను ట్రాక్ చేయండి. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల నుండి సలహా తీసుకోవడానికి వెనకాడరు. ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా శ్రమకు తగిన ప్రతిఫలాలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కుటుంబము మరియు స్నేహితుల మద్దతుతోటి అడ్డంకులు అనేవి అధిగమించబడతాయి. కుటుంబ జీవితాల్లో అపార్థాలు తొలగిపోతాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కుటుంబం లేదా బంధువులతో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.
గమనిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రతికూలతలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మరియు ఈరోజు భాగస్వామ్యంలతోటి విభేదాల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. కాబట్టి చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రుణాలు ఇవ్వడం అనేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు మీరు మాత్రము బయటకు రావడం జరుగుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 46 మరియు లక్కీ కలర్ అయితే బ్లూ. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాని 108 సార్లు పఠించండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.